కైనెటిక్, నాన్ కైనెటిక్ వార్‌ఫేర్ వినని పదాలు మనకు తీసుకొచ్చారు. యుద్ధం అంటే మిసైల్, ఒక సైనికుడు బుల్లెట్ ఫైర్ చేయడం, బాంబులు వేయడం అనేది మన దృష్టిలో ఉంది. టెక్నాలజీ డెవలప్ అవుతున్నప్పుడు నాన్ కైనెటిక్ వార్ఫేర్ ఇంపార్టెన్స్ కూడా పెరుగుతూ పోతుంది. మీరు ఈసారి చాలా చూసే ఉండుంటారు, డ్రోన్స్ ని మన దగ్గరికి రానివ్వకుండా హై ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియేషన్స్ పంపించి వాళ్ళు డిస్ట్రక్ట్ చేయడాన్ని దీని కంప్లీట్ గా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ అంటారు. వార్ టైంలో సామాన్య మానవుల కింద ఎలాంటి ప్రవర్తన మనదుంటే బాగుంటది? కొద్దిగా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. వచ్చిన వీడియోస్ని ఒక 50 మందికి పంపించడం, అది కరెక్ట్ అవునా కాదా అని వెరిఫై చేయడం అనేది ఎవరు చేయట్లేదు. పబ్లిక్ లో ప్యానిక్ అనేది క్రియేట్ అవుతుంది. రేపొద్దు నిజంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక మంచి మెసేజ్ ఇచ్చి మన సెక్యూరిటీ తీసుకోమన్నా కూడా ఆవు పులి కథ కింద తయారవుతుంది అనమాట. ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు కూడా పబ్లిక్ తెలియట్లేదండి. అటు సైడ్ నుంచి ఎటువంటి అటాక్స్ వచ్చినాయి? మనం ఎలా జవాబు చెప్పగలిగాం? మే 5వ తారీఖు నుంచి మే 9 వరకు చాలా సైబర్ అటాక్స్ టార్గెట్ చేశాం. 99.999% మనం అన్ని అటాక్స్ ని ఆపగలిగామండి. ఈ రెడ్ టీమ్ అంటే ఏంటి? బ్లూ టీమ్ కూడా వింటున్నాం, పర్పుల్ కూడా వింటున్నాం. ఏంటో కూడా చెప్పండి. రెడ్ టీమర్ అంటే మీ కంపెనీస్ ఒక వ్యక్తిని హైర్ చేసుకుని నువ్వు అటాక్ చెయ్యి అని వాడికి జాబ్ ఇస్తారన్నమాట. ఆ సెక్యూరిటీ టీమ్స్ ఏమనుకుంటారంటే నిజంగా అటాకరే వీళ్ళని అటాక్ చేస్తున్నాయని అనుకుని ఆ అటాక్స్ ని ఆపడానికి ట్రై చేస్తారు. వాళ్ళని బ్లూ టీమ్ అంటారు. సో విద్యార్థులు తెలుసుకోవస్తుందంటే సైబర్ సెక్యూరిటీ బోత్ యూస్ఫుల్ ఫర్ అఫెన్సివ్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ద డిఫెన్సివ్ కెపాబిలిటీస్.